కృష్ణ కృష్ణ కాలేజ్ రీఓపెన్ అయి వారం కాలేదు అప్పుడే వారా? అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారా? నువ్వు ఒక సదాం హుస్సేన్, వీడొక జార్జ్ బుషా. మీరిద్దరు కాలేజ్కి వచ్చి కొట్టుకొస్తే మీకేం నష్టం లేదురా, నష్టపోయేది మిగతా స్టూడెంట్స్. సార్ అసలు ఏం జరిగిందంటే వాడు వాడు వీడు అన్నా ఉంటే ఏం చేస్తావు? కృష్ణ 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 సారీ సార్, మీరు చెప్పండి సార్. ఏంట్రా చెప్పేది హరికథ? అయినా నువ్వేంట్రా సద్దాంకి బుష్కి మధ్యలో టోనీ బ్లైర్ లాగా దూరావు? మధ్యలో దూరలేదు సార్, మొదటి నుంచి ఉన్నా. షాట్ అప్. ఇప్పటి వరకు మీరు ఎన్ని విధవేషాలు వేసినా యాక్షన్ తీసుకోలేదు. ఎందుకని? మిమ్మల్ని ఏమైనా అంటే మీ పేరెంట్స్ అందరు వచ్చి నా ఉద్యోగానికి ఎసరు పెట్టారన్న భయంతో. కానీ నాకిప్పుడు ఆ భయం లేదు. ఎందుకంటే మరో వారంలో నేను రిటైర్ కాబోతున్నా. అమ్మయ్యా, అలాగా సార్? రే, నే వెళ్ళేటప్పుడు మీరందరూ ఏకమై గ్రాండ్ సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తారని ఆశ నాకెటూ లేదు. కానీ మీరు ఇలాగే గొడవ చేశారంటే మాత్రం గ్రాండ్ మీటింగ్ పెట్టి మీ అందరి చేతిలో పెట్టేస్తాను. పెద్ద గిఫ్ట్. ఏంటి సార్ అది? సస్పెన్షన్. అదిగో బెల్ మోగింది అంటే అర్థం ఏంటి? ఇంటికి వెళ్ళమని సార్. కృష్ణ కృష్ణ క్లాస్ కి వెళ్ళమనరా. గెట్ అవుట్. కృష్ణ కృష్ణ. హౌస్ఫుల్ జనం. వీళ్ళకేం పోయే కాలం? సిటీలోని పబ్లిక్ పార్కులు, ఐమాక్స్ థియేటర్లు, సైబర్ కేఫ్లు పెట్టుకుని కొంపలారిపోయినట్టు క్లాస్ రూమ్ లో తెచ్చారు. పైగా లోపలికి వెళ్ళటం ఆలస్యం. పాఠం చెప్పండి అని ప్రాణాలు తోడేస్తారు. అయినా నీకేం భయం రా, జేబులో లక్ష్మీపతి గారు ఉండగా. వస్తున్నాను రా. ఓకే వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్. నువ్వేంట్రా ఎప్పుడు వెనక బెంచ్లో అగౌరించేవాడివి ఫ్రంట్ బెంచ్ లో కూర్చున్నావేంటి? తమరి పాట ముందు నుంచి విందామని సార్. అబ్బో సెటైరా? ఎంఆర్ఎఫ్ టైర్. సైలెన్స్. సార్ సీరియస్ గా పాఠం చెప్పబోతున్నారా? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేను అసలు పాఠం చెప్పరానేగా. ఒరే పిచ్చి వెధవలారా, మిమ్మల్ని భారతదేశం గర్వించే విద్యార్థులా తీర్చిదిద్దాలని నేను ఎంత కష్టపడుతున్నానో మీకు తెలుసా? రాత్రిపూట 12 గంటల వరకు మేలుకొని ఉంటున్నాను రా. మిడ్నైట్ మసాలా. ఈ విషయం వీళ్ళకెలా తెలుసబ్బా? నా పెళ్ళానికి తెలియకుండా చూస్తానే. ఎవడ్రా కారు కూత కూసిన వెదవా? అవరైపోయే వరకు టైం ఇస్తున్నాను. ఆ కారు కూత కూసిన వెదవడో లేచి మర్యాదగా నాకు సారీ చెప్తే అప్పుడు లెసన్ చెప్పడం స్టార్ట్ చేస్తాను. అంతే. కాసు దొరికిందిగా, ఇక క్లాస్ కథం. సార్ మీకు దండం పెడతాను, లెసన్ చెప్పండి సార్. ఎందుకు చెప్పరా? నేను చెప్పను అంతే. అలా డిసైడ్ అయిపోయారా? ఆ కోత కూసింది నేనే, సారీ చెప్పాలా? నువ్వు సారీ చెప్పడం ఎందుకు బాబు? నువ్వు చెప్పక్కలా. నువ్వు వీసీ గారు అబ్బాయి కదా. నువ్వు ఏం మాటలు మాట్లాడినా, ఎన్ని కారు కూతలు కూసినా చెవులకి ఇంపుగా ఉంటాయి బాబు. మీరు పాఠం చెప్పండి సార్. చెప్పాల్సిందేనా? తప్పదా? నిన్నెంతవరకు చెప్పాను? నిన్న ఆదివారం సార్. మొన్నంతవరకు చెప్పాను. మొన్న మీరు లీవ్ లో ఉన్నారండి. ఓ యు ఆర్ కరెక్ట్. ఈ రోజు నేను హిస్టరీ చెప్పబోతున్నాను అన్నమాట. హిస్టరీ అంటే చరిత్ర. నీకో చరిత్ర, నాకో చరిత్ర, వీడికో చరిత్ర. అదిగో వాళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారే, వాళ్ళకో చరిత్ర ఉందన్నమాట. ఇప్పుడు నేను అక్బర్ చక్రవర్తి గురించి చెప్పాలనుకుంటున్నాను. రే నువ్వు లేచి నిలబడు. ఎందుకో? నీకు దమ్ముంటే, నీకు విజ్ఞానం ఉంటే అక్బర్ చక్రవర్తి కాకుండా ఇంకో 2 చక్రవర్తుల పేర్లు చెప్పు. జేడి చక్రవర్తి, మిథున్ చక్రవర్తి. దరిద్రుడా. వాళ్ళు చరిత్రలో ఉండరా, సూపర్ హిట్ సితార్లో ఉంటారా? దరిద్రుడా. సెల్లు మోగిందే, ఇక బెల్ కొట్టే వరకు సాగదీస్తాడు చూడు. హలో, ఏవి రావు స్పీకింగ్. నువ్వు ఏవి రావని, నీకేమీ రావని నాకు తెలుసు, నీకు తెలుసు, నీ ఎదురుకుండా కూర్చున్న స్టూడెంట్స్ కూడా తెలుసు. అరే యూస్లెస్ ఫెలో, క్లాస్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? పెట్టమంటావా? వద్దులే, ఎంత ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నావుగా, చెప్పు. ఎదో బిల్డప్ రే. ఒకప్పుడు నీ క్లాస్మేట్ నేను పాపానికి నీ క్లాస్ చెప్పడం రాకపోయినా సమయానికి ఫోన్ చేసి కాపాడతాను, సంతోషించు. అలాగే బ్రహ్మాండం రా. ఏంట్రా బ్రహ్మాండం? నకిలీ డిగ్రీ పెట్టుకుని రికమెండేషన్ తో లెక్చరర్ జాబ్ సంపాదించడమా? అఫ్ కోర్స్, అది మన టాలెంట్ అనుకో. అవునరా, బెల్లగొట్టి ఉద్యోగం నాకును, నేను ఎప్పుడు బెల్లగొడతాను ఎదురు చేసి ఉద్యోగం నీకును. బాగుందిరా, చాలా బాగుంది కదా. నోరు మూసుకుని ఆ పని అర్జెంట్ గా చెయ్యి. ఇప్పుడు బెల్ మోగుతుంది చూడరా. ఏంటి అప్పుడే బెల్ కొడిచారా? ఓకే ఫ్రెండ్స్, మిగతాది రేపు చెప్పుకుందాం. మిగతాదా? అసలు ఏం చెప్పారని? అంటే ఇప్పుడు అది సరే ఒకసారి మీ సెల్ ఇస్తారా? ఎందుకు? దుబాయ్ మా డాడీతో మాట్లాడాలి. అమ్మా నాకు నెక్స్ట్ క్లాస్ ఉంది బాబు. నేనేమన్నా
నువ్వు ఇక్కడే కూర్చున్నానా నేను వెళ్ళి శివశామిని పిలుచుకొస్తా నువ్వాడికే ఇది అసలుకే కాలేజీ అడ్డమైన మీటర్ మీద చేస్తాడు నువ్వు సొప్పుడుగా కూకో ఓ పాప ఇక్కడ మా పెద్దోడు చిన్నోడు ఎట్లా కొడుతున్నాడు ఏంటి నీకు పాపలా కనిపిస్తున్నానా పక్కకు రా పాపన బాబును చూపిస్తా మా అమ్మ నువ్వు మొగనువా నువ్వు పోతా నీకు దండ పెడతా నువ్వు బాబు బాబు మామూ నువ్వు పోరివా నువ్వు పో అమ్మా ఇదేంటిది ఈ కాలేజీ ఆడెవరో మగెవరో తెలుస్తలేరు ఇది కాలేజేనా కాదు కోళ్ల ఫారం ఈ పుంజులు అవి పెట్టలు మళ్ళీ అట్లేవి ఇట్లేవు నువ్వెవర్రా చక్కగానివా ఏయ్, పెచ్చగా ఉందా స్టూడెంట్స్ తో పెట్టుకోకు అవు మీరు స్టూడెంట్స్లే స్టూడెంట్స్ మా చిన్నోడు పెద్దోడు కూడా ఈయనే చదువుతుండ్రు అలా వచ్చిన అయ్యేడ కనిపిస్తున్నాయి ఈ నైట్ డ్యూటీ కూడా కాలేజ్కి వచ్చాడేంట్రా మనల్ని కానీ చూశాడంటే ఎన్ఆర్ఐ బిల్డప్ అంతా మటాష్ అయిపోద్ది ఆటో శంకర్ అంటే ఈడేనా అవును డోంట్ వరీరా నేను వెళ్ళి వాడిని ఒక ఆట ఆడించి పంపుతాగా మీరు తక్కువ తొందరగా పదరా ఎవరు నువ్వు నువ్వెవరు నేను ఎవరా నంబర్ 1 ని నెంబర్ 1 చిచి ఆ నెంబర్ 1 కాదు స్టూడెంట్ నంబర్ 1 ని అచ్చా ఈ స్టూడెంట్ నెంబర్ 1 Yeah. అయితే నీకు పెద్దోడు చిన్నోడు ఎదికేనా వాళ్ళ పెద్దోడంటే జీన్స్ ప్యాంట్ వేస్తాడు చిన్నోడంటే టీ షర్ట్ వేస్తాడు ఆలే వాళ్ళ అదే 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 చిన్నోడు ఇప్పుడే చంద్రబాబు రోజు పెద్దోడేమో ఇప్పుడే బొమ్మన రోజు పోయిండు ఏ చందన బ్రదర్స్ బొమ్మన బ్రదర్స్ లెక్క వాళ్ళు అలాగలాగా ఉండరు ఆ. పరుచూరి బ్రదర్స్ లెక్క ఒక్కటే తానుంటారు ఒక్కటే తానా ఆలే రే, 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 అరే, చుట్టురా, రే, చుట్టురా, అరే, రే, చుట్టురా, రే, అరే, అడవేరా, అరే, చుట్టురా, రే, చుట్టురా, రే, అరే, చుట్టురా, ఏమన్నా, అరే, అడవేరా, అరే, చుట్టురా, రే, చుట్టురా, మమ్మల్ని ప్రిన్సిపల్ పిలిచారా పిలిచారేమో నీకు తెలియదు ఎస్ మీరు ప్రిన్సిపల్ మరి కృష్ణమూర్తి గారు ఆయన నిన్ననే రిటైర్ అయ్యారు సారీ మేడం నమస్తే మేడం మీ పేరు మేడం స్నేహలత మీరు శివ శ్యామ్ ఫైనల్ ఇయర్ మేడం ఎవరెతను ఎవరు ఆటో వాడు మేడం తాగొచ్చి గొడవ చేస్తున్నాడు Nuisance. లక్ష్మీపతి అతని వెంటనే బయటికి పంపించేసే మంచి కూడా చెప్తున్నారే ఎత్తుకుపోతున్నారే అరే ఇవాళ మీ మీకు మళ్ళీ పోతుంది బిడ్డ బయటికి అయితే రండి అరే నేను చెవులు లెక్క మోసుకుపోతున్నా నువ్వు కొట్టుకున్న బాస నీకు అరే ఏంద్రా తాపి తాపి చంపేస్తా ఏంటి బాబాయ్ అసలు మా కాలేజ్ కిందకి వచ్చావు నువ్వు అరే నా బిడ్డని కాలేజీలో షరీకే నీకు మాతో ఒక్క మాట చెప్తే మేము చేర్పించేవాళ్ళం కదా వీళ్ళు అసలే ఎన్ఆర్ఐలని వీళ్ళ అమ్మారన్న ఫారిన్ లో ఉంటారన్న బిల్డప్ తో బ్రతుకుతున్నారు నువ్వు ఇలా సడన్ గా చెప్పేస్తాడా చిన్నోడా అంటే ఈ రహస్యం అందరూ తెలిసిపోదు అబ్బే నన్ను అవలాగా అనుకున్నావు అబ్బే నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయబట్టే నోరు శిల్పోయింది నాకు సర్లే స్వప్న అడ్మిషన్ సంగతి మేము చూసుకుంటాం గానీ ముందు నువ్వు వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వు. డ్యూటీ ఇంకేం డ్యూటీ పోయి మీరు పోసిన బండికి నా బండి ఎక్కడ కనిపిస్తలేదు నా రాస్తే కనిపిస్తలేదు మీరే నన్ను దొరకపోయి బండిలో బండి వస్తున్నాడు రా. లేపండి లేపండి పట్టుకోండి ఎత్తండి